హలో ఎవరీవన్, వెల్కమ్ టు అర్వకాశ్ మీడియా. హీరో ప్రకాష్ రాజ్ మనందరికీ తెలుసు. హీరో ప్రకాష్ రాజు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని చాలాసార్లు చాలా విధాలుగా అనేక విధాలుగా కామెంట్ చేసిండు. ఎందుకు కామెంట్ చేసిండు కూడా తెలియదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఆయనకి ఎందుకంత ఈర్ష్యనో తెలియదు. ఆ మధ్య సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు చాలాసార్లు ఈయన పవన్ కళ్యాణ్ గారి కౌంటర్గా జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ట్విట్టర్లో ట్వీట్లు వేసుడు. ఈయన కథలు బాగానే చేసిండు, చాలా కథలు చేసిండు. చాలా అనవసరమైన వాటిలో పవన్ కళ్యాణ్ గారు హిందూతత్వం గురించి, సనాతన ధర్మం గురించి ఆయన మెట్లు కడిగినప్పుడు కావచ్చు, దుర్గమ్మ గుడికి పోయినప్పుడు కావచ్చు, ఆయనకు ఒక పాలసీ పెట్టుకుని సనాతన ధర్మం మీద ఆయనకు ఒక నమ్మకం ఉంది. ఆయన నమ్మకాన్ని ఆయన ఫాలో అవుతుంటే ఈయన ప్రకాష్ రాజ్ గారు ఈయన కథలన్నీ వేసుకుంటా ట్విట్టర్లో ఏదో కూర్చుని ఖాళీ ఉండడం ఏం చేయాలో తెలియక ట్వీట్లేసుడు. జస్ట్ ఆస్కింగ్ ఎందుకు ఇది అని చెప్పి అదే ప్రకాష్ రాజ్ గారికి నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా. కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు 1 yearలో ఏం చేసిండని చెప్పి నేను మీకు లిస్ట్ చెప్తా. ఈ మంచి పనులన్నీ ఎందుకు మీరు చేసిరని చెప్పి మీరు పవన్ కళ్యాణ్ ఎందుకు అడుగుతలేరు? ఇప్పుడు నేను ఇప్పుడు లిస్ట్ చెప్తా. నేను పవన్ కళ్యాణ్ గారు ఏమేమైతే చేసిరో ఆయన శాఖకు సంబంధించి నేను వన్ బై వన్ మీకు లిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతా. అదే ఈ మంచి పనులు మీరు ఎందుకు చేసిరు అని చెప్పి మీరు ఎందుకు అడుగుతలేరు? అడగాలి కదా, జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి అడగాలి కదా, లేకపోతే జస్ట్ పోస్టింగ్ అనో ఏదో ఒకటి మీరు పెట్టాలి కదా ట్విట్టర్లో. ఒకరిని సపోర్ట్ చేసి ఒక మంచి పనిని సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇట్లా ఒక మంచి పని చేస్తుంటే వెనక ఎవరినో ముసిగేసుకొని ఈసెంట్ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రకాష్ రాజ్ గారు, మీరు యాక్టర్గా ఒక మంచి గౌరవం ఉంది, మీరంటే అందరికీ మంచి రెస్పెక్ట్ ఉంది. ప్రకాష్ రాజ్ గారు అంటే ఎటువంటి క్యారెక్టర్ అయినా మీరు ఎటువంటి క్యారెక్టర్ వేసినా సరే చూడడానికి తెలుగు ప్రజలందరూ ఎప్పుడూ రెడీగానే ఉంటారు. మీరు ఆ ప్రొఫెషన్ ఉన్నప్పుడు ఆ ప్రొఫెషన్లో నీట్గా అది కంటిన్యూ అయితే ఓకే తప్ప ఇట్లా ప్రజలకు ఒక మంచి చేద్దామని ఒక మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారికి ఇది సనాతన ధర్మానికి సంబంధించి ఆయన ఏదైనా ఒక పోస్ట్ పెట్టినా సరే కూడా మీరు కౌంటర్గా ట్వీట్ పెట్టడం అది ఇప్పుడు కాదు, ఎప్పుడు మీకు మంచిది కాదు. అది కరెక్ట్ కాదు, అది పద్ధతి కూడా. మీరు యాక్టర్గా ఉన్నప్పుడు ఆయన యాక్టర్గా ఉన్నప్పుడు యాక్టర్గా మాట్లాడినది అంతే తప్ప మీరు వేరే ఎవరికో వస్తుందో పలకూట, మీకు నచ్చిన వాళ్ళకి వస్తుంది పలకూట. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఏమన్నా సరే కూడా మీకేం నొప్పి ఉండదు. కానీ మేము మీ దగ్గరికి వచ్చి వేరే వాళ్ళు ఎవరు ఏమైనా అంటే మాత్రం మీరు పవన్ కళ్యాణ్ గారికి మీరు మాట్లాడతారు. మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టానుసారంగా. పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా రోడ్లు లేని దగ్గర రోడ్లు వేస్తుండు. గత 5 ఏళ్ళు గుంతల తిరిగి ఏపీఆర్టీసీ బస్సులు కూడా ఖరాబైనాయి. అసలు గుంతల రోడ్లు ఇప్పుడు హ్యాపీగా ప్రయాణికులు సుఖమైన ప్రయాణం చేస్తారు. ఆర్టీసీ బస్సులు కూర్చున్నా సరే కూడా కొత్త రోడ్లు హ్యాపీగా. విలేజ్లలో కూడా త్రాగునీరు, ఎంతోమందికి త్రాగునీరు లేక బాయిలకించి ఆడికించి ఇడికించి తెచ్చుకునే విలేజ్లలో కూడా పవన్ కళ్యాణ్ గారు డ్రింకింగ్ వాటర్ ఇచ్చారు, త్రాగునీరు ఇచ్చారు, కుళాయిలు ఇచ్చారు, డ్రైనేజ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేశారు, సీసీ రోడ్లు వేసారు. ఆయన శాఖకు సంబంధించి మాత్రమే చెప్తున్నా. కనీసం సైకిళ్ళు కూడా ఏరియాలకు పోయి ట్రైబల్ ఏరియాలోకి వెళ్ళి వాళ్ళకి రోడ్లు వేసిండు, వాళ్ళకి నీళ్ళు ఇచ్చిండు, వాళ్ళకి కరెంట్ ఇచ్చిండు. పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ మంచి పనులు చేసినప్పుడు మరి మీరు అడగాలి కదా, పవన్ కళ్యాణ్ గారు వై యు ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పి మీరు అడగాలి కదా. జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి మీరు అనాలి కదా. మీరు ఆయన సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడినప్పుడు మీకు టైం ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు మంచి చేసినప్పుడు మీకు టైం ఉండదు. మీరు ప్రశ్నించాలనుకుంటే కంటిన్యూ ప్రశ్నించండి. మీరు ఎంతవరకు ప్రశ్నిస్తారో, ఎంతవరకు మాట్లాడతారో అది ఎంత దాకా పోతుందో అంత దాకా పోతుంది. మీరు ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని పొగుడుకుంటా, ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుకుంటా, పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మంచి పని చేస్తే ట్వీట్లు వేయడం, దేనికోసం ఇదంతా? మీకు అంత పవన్ కళ్యాణ్ గారి మీద అంత ఇది ఉంటే డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర రండి, మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారితో ఏం మాట్లాడతారు? ట్విట్టర్లో ఆడేందుకు? పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళు కష్టపడి 2014 పార్టీ పెట్టి ఎన్నో ఒడిదుడుకులయ్యి 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంతో ఇబ్బంది పడి పార్టీని నిలబెట్టుకొని తన క్యాడర్ నిలబెట్టుకొని ఇవాళ డిప్యూటీ సీఎం పొజిషన్లో కూర్చుండు. అది కూడా చూసి ఎవరో లేకుండా మీకు అంత కడుపుమంట ఎందుకు? దేనికి మీకు అంత కడుపుమంట? పవన్ కళ్యాణ్ గారు ఏం డిప్యూటీ సీఎం ఉండద్దా? మీకు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళని అవమానించినప్పుడు కావచ్చు, సినిమా టికెట్ రేట్లు తగ్గించినప్పుడు కావచ్చు, అప్పుడు ఇవన్నీ మీరు అడిగేది ఉంది వై దిస్ అని చెప్పేసి జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి. మీరు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేరు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతనే మీకు అన్నీ గుర్తొచ్చినాయి. ఇది ఇట్లా అయిపోతుంది, ఇది అట్లా అయిపోతుంది, సనాతన ధర్మం ఇట్లా చేస్తుంది అని చెప్పి.
మీరు హీరోనే కదా, మీకు తెలుసు కదా ఒక ప్రొడ్యూసర్ కష్టాలు ఎట్లుంటాయి, ఒక హీరో కష్టాలు ఎట్లుంటాయి, సినిమాకి ఎన్ని పైసలు పెడతారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడతారు, దాన్ని ఎట్లా రికవరీ చేస్తారు, మార్కెట్ ఎట్లా చేస్తారు, ఇవన్నీ మీకు తెలుసు కదా యాజ్ యాక్టర్గా, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. మీకు ఇవన్నీ తెలుసు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో టికెట్ల రేట్లు అన్నీ ఇట్లా రోడ్డు మీద ఛాయలు అమ్మినట్టు 10 రూపాయలకి ఇప్పుడు ఛాయ్ కూడా వస్తలేదు, 10 రూపాయలకి 20 రూపాయల టికెట్లు అమ్మినప్పుడు నువ్వు అడిగేడుతుండే జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్ గారు జస్ట్ ఆస్కింగ్ వై దిస్ డిసిజన్ అని చెప్పేసి మీరు అడిగేడుతుండే, వాట్ పర్పస్ యూ హ్యావ్ టేకెన్ దిస్ డిసిజన్ అని చెప్పి. అప్పుడు ఏమీ అనకుండా అప్పుడు ఏం జరిగినా లోక కళ్యాణం కోసం జరిగింది అనుకున్నట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇన్ని మంచి పనులు చేశారు కదా, ఆంధ్రప్రదేశ్లో ఇన్ని జిల్లాలు ఉన్నాయి, అన్ని జిల్లాలో అన్ని గ్రామాలు, గ్రామ స్థాయి నుంచి ఆయన గ్రామీణ శాఖ అభివృద్ధి మంత్రి కాబట్టి అన్ని గానం ఆయనకు ఉన్నాయి. మరి ఆయన ఒక్కొక్క గ్రామానికి ఇన్ని చేసుకుంటూ పోతుండు, కరెంట్ దగ్గర కరెంట్ ఇస్తుండు, రోడ్లు వేస్తుండు, అడవి ప్రాంతాలకు పోయి రోడ్లు వేస్తుండు, అడవి ప్రాంతాలలో బోర్లు వేసి నీళ్ళు ఇస్తుండు, అడవి ప్రాంతాలలో ఇల్లులు కట్టిస్తుండు, చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు కూడా తీసుకొచ్చిస్తుండు, ఆయన కూడా నడుచుకుంటూ పోతుండు. ఒక డిప్యూటీ సీఎంగా ఒక మినిస్టర్గా ఆయన ఎంత చేయాలో అంత చేస్తుండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇప్పుడు ఇదే కూటమి ప్రభుత్వంలో వైజాగ్కి ఐటీ కంపెనీలు వచ్చినాయి, టీసీఎస్ వచ్చింది, కాగ్నిజెంట్ వచ్చింది, లులు మాల్ వచ్చింది. మళ్ళా ఇవన్నీ మీరు ఎందుకు వచ్చినాయి, ఇవన్నీ మీరు ఎందుకు చేస్తారు, ప్రజలకు ఎందుకు ఉద్యోగాలు కల్పిస్తారు, ఇవన్నీ మీరు అడిగేడుతుండే జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి. అప్పుడు ఏదైతే అడిగారో మీరు ఇప్పుడు కూడా అది అడిగేది ఉండే అట్లనే సేమ్ ఈ మంచి పనులు. అప్పుడు ఏదైతే మీకు అది కరెక్ట్, అది మీకు తప్పు అనిపించి మీరు క్వశ్చన్ చేశారో ఇప్పుడు ఇవి కూడా మీకు తప్పు అనిపించిందా కరెక్ట్ అనిపించిందా అడగాలి కదా, మరి ప్రజలకు తెలుస్తుంది కదా అప్పుడు ఇదే ఏం నడుస్తుంది ఎట్లా అని చెప్పి. ఇప్పుడు విశాఖపట్నంకి ఇంత అభివృద్ధి అవుతుంది కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇంటింటికి పోయి 4,000 ఇచ్చిన మాట ప్రకారం 4,000 పెన్షన్ ఇస్తారు, ముఖ్యమంత్రి గారు పోయి డైరెక్ట్ స్వయాన పెన్షన్ ఇస్తారు. దాని గురించి కూడా మాట్లాడుతుండే, మరి దాని గురించి కూడా మాట్లాడుతుండే ప్రకాష్ రాజు గారు, ఇది ఎందుకు ఇట్లా చేస్తారు అని చెప్పేసి. ఎమ్మెల్యేలు పోతారు పెన్షన్ అయినకి, ప్రజలకి గవర్నమెంట్కి మధ్య ఎటువంటి దాపారకాలు లేకుండా ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు ఈ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అని చెప్పి సూచన చేసేది ఉండే. ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ఇట్లా కిందికి పడిపోయింది, ఒకటే ఇట్లా వేరే లెవెల్కి పోయింది మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ మొత్తం ఇప్పుడు ఇండియా లెవెల్లో. పోలవరం ప్రాజెక్ట్ అడ్డదిడ్డంగా కట్టకుండా వదిలేస్తే 5 ఏళ్ళు మూలకు పడేస్తే ఇప్పుడు ఆ పోలవరం ప్రాజెక్ట్ కడుతురు, ఎందుకని చెప్పి అడిగేది ఉండే. అమరావతి రాజధాని ఆగిపోతే అమరావతి రాజధాని మళ్ళీ ఇప్పుడు కడుతురు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎల్ఎన్టీతోని పెద్ద పెద్ద సంస్థలతోని సైన్లు అయినాయి, ప్రాజెక్ట్ వర్క్లు అవుతున్నాయి. అడిగేడుతుండే వై ఆల్ దిస్ అని చెప్పేసి, ఎందుకు చేస్తున్నారని చెప్పి. మీకు పవన్ కళ్యాణ్ గారి మీద కోపం ఉంటే ఆ కోపం మీకు పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు ఉందో మీ పర్సనల్గా మీరు తెలుసుకోండి ఫస్ట్. మీకు పవన్ కళ్యాణ్, నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అయితే ఎవరికి అన్యాయం చేయలేదు ఇప్పటిదాకా. మరి మీరు పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు అంత ఇబ్బంది పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని సోషల్ మీడియా పరంగా టార్గెట్ చేయాలనుకురో అది మీకే తెలవాలి. అది ఇప్పటికన్నా సరే కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక మంచి చేసే మనిషి తప్ప చెడు చేసే మనిషి కాదు కాబట్టి ఏదైనా అడిగే ముందు కరెక్ట్ రీజన్తో కరెక్ట్ ప్రాసెస్తో అడిగితే ఎవరైనా సమాధానం చెప్తారు. నోటుకు వచ్చినట్టు ఏదంటే అది సోషల్ మీడియాలో కూర్చొని వైదేశ్ అని చెప్పేసి వేసినంత ఈజీ కాదు ప్రజలకు సేవ చేయడం అంటే. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.